నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించి సో రుణమాఫీకి రేషన్ కార్డ్ యాక్చువల్గా ఫస్ట్ తీసుకోవాల్సిన టాపిక్ చివరికి తీసుకుందాం. రుణమాఫీకి సంబంధించిన అంశంలో రేషన్ కార్డు అనే ప్రాథమికమైనటువంటి అర్హతగా ఏదైతే ప్రచారంలో ఉందో దానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మాట్లాడే సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, 70 లక్షల మందికి రుణాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం అంటే 6,38,000 మందికి మాత్రమే రుణాలుండి రేషన్ కార్డులు లేవు, వాళ్ళని ఐడెంటిఫై చేశాము, వాళ్ళకు కూడా రుణమాఫీ వస్తుంది అని ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా అర్హతకేమో ప్రధానమంత్రి కిసాన్ యోజన అర్హతని తీసుకున్నారు, దానికి వాడినటువంటి అర్హతల్ని ఇక్కడ వాడామని చెప్పి జీవో సారాంశం. రెండోది ఒక కుటుంబంలో కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కటే రుణమాఫీ అయ్యేందుకు అవకాశాలని పరిశీలించే క్రమంలో దానికి ప్రాతిపదికగానేమో రేషన్ కార్డును తీసుకున్నాము అనేటటువంటిది నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మాటల్లో చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ రకంగా రాజకీయ వ్యూహం ఏంటి దీని వెనక, ఆ రెండు ఫిక్స్ చేయటంలో ఒకటేమో టీఆర్ఎస్కి ముందు కాళ్ళకి బంధం వేయటం రేషన్ కార్డును పెట్టడం ద్వారా, కానీ నిన్న దానివల్ల ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని భావించారేమో, ఆ మిగతా 6,35,000 మంది కూడా ఇచ్చేస్తాము అని చెప్పారు. కాకపోతే రాజకీయంగా వాడుకోవడానికి దాని నిబంధన పెట్టారని ప్రాథమికంగా అనిపిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏంటి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన దాని లబ్ధిదారులను మాత్రమే తీసుకుంటాము అనేది, దాని విషయంలో కూడా రేపు ఎల్లుండో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో సంవత్సరానికి ఇచ్చేది 6,000. 6,000లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లబ్ధిదారులకి సంబంధించినటువంటి కండిషన్లు. అది మొదట్లో ఇచ్చిన దానికంటే సంఖ్యని భారీగా తగ్గించారు దేశవ్యాప్తంగా అనేటటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికని తీసుకోవడం ద్వారా బీజేపీకి ముందు కాళ్ళకు బంధం వేశారు. అంటే మీరు ఇచ్చినటువంటి లిస్టునే మేము ప్రాతిపదికగా తీసుకున్నామని చెప్పడం ప్రయత్నం చేశారు. దానికి కూడా భవిష్యత్తులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, ఈ 2 లక్షలకి సంబంధించినటువంటి మొదటి విడత 1 లక్ష లోపు రుణాలకు మొత్తం రేపు సాయంత్రం పూర్తిగా అవన్నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే క్రమంలో చాలా క్లియర్గా ఆ జీవోలో కూడా ఉన్నటువంటి అంశం ఏంటి, వేరే అకౌంట్లకి కాకుండా కేవలం రుణగ్రహీతల రుణ అకౌంట్లకు మాత్రమే, లోన్ అకౌంట్కు మాత్రమే ఈ అమౌంట్ని క్రెడిట్ చేయాలి అని. ఈ అమౌంట్ని క్రెడిట్ చేయడం ద్వారా అక్కడ లోన్ జీరో అవటం, జీరో అయిన లోన్కి మళ్ళీ లోన్ తీసుకునేటువంటి అవకాశం రావటం అనేది ఒక వెసులుబాటు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఖచ్చితంగా రుణమాఫీ టార్గెట్ ఏంటి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని పెంచటం. అది కరెక్ట్గా సీజన్లో అది అవకాశం వస్తుందని భావించాలేము. కానీ ఒక ప్రాథమికమైన అంశం ఏంటి, రుణమాఫీ విషయంలో ఎటువంటి లోపాలు జరిగినా, ఎటువంటి వైఫల్యాలు జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి భావం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. తెలంగాణ రైతుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే దాంట్లో వైఫల్యాలు కనిపిస్తే మాత్రం మళ్ళీ రాజకీయంగా కాంగ్రెస్కి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయనేది కాంగ్రెస్కి క్లారిటీ ఉంది, రైతాంగానికి క్లారిటీ ఉంది, మనలాంటి వాళ్ళకు కూడా క్లియర్గా కనిపిస్తుంది.